హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్ ఫలితాలు అయితే ఈరోజు రిలీజ్ కాబోతున్నాయి. అంతకంటే ముందుగా ఒక అభ్యర్థి చనిపోవడం వల్ల ఏమైనా ఫలితాలు లేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సో లేట్ అయ్యే అవకాశం అయితే లేదు, కానీ సో చిన్న విజ్ఞప్తి ఒక గమనిక అనుకోవచ్చు. సో మీ తోటి అభ్యర్థిగానే అనుకోండి. సో ఎవరైనా సరే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు అయితే చేయకండి, ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ కూడా. ఎందుకంటే మనకు జీవితంలో రిజల్ట్స్ ఈ ఎగ్జామ్సే మన జీవితాలు అయితే కాదు, జీవితంలో ఉపయోగపడడం కోసం వీటిని మనం అధిగమించాలంతే. ఇక్కడ చూడండి, మనకు కోడూరుకు చెందినటువంటి బెజ్జం సుధీశ్వర్ రెడ్డి అని 18 సంవత్సరాలు. సో ఆ విద్యార్థి మొత్తం దశ అంతా దశ అంతా దాటుకుని వచ్చి ఈ యొక్క దశకు బలైపోయారు. పాపం 18 సంవత్సరాలు అంటే చాలా బాధాకరం విషయమే. ఆ తల్లిదండ్రులకు చేయి అంతికి వస్తాడని ఒక సంతోషంలో ఈ బిడ్డలా చనిపోవడం ఎవరికైనా బాధ కలిగించే విషయమే. మీరు ఈ రిజల్ట్స్ ఫెయిల్ అయిపోతే మన జీవితం ఏమైపోతుందో అనే భ్రమలు కొంతమంది సృష్టిస్తారనమాట మన చుట్టుపక్కల వాతావరణం. అరే నువ్వు 10th ఫెయిల్ అవ్వకపోతే నీ జీవితం రోడ్డు మీద అడుక్కొని తిరగడం రా, ఇంకెందుకు పనికిరావురా, ఇంటర్ కూడా పాస్ అవ్వకపోతే నీ జీవితం అల్లకొల్లలో ఉంటుందని కొంతమంది శక్తులు మన పైన ప్రయోగిస్తాయి అనమాట. ఆ ప్రభావం విద్యార్థులపైన ఖచ్చితంగా పడుతుంది, అందులో నేను ఒకనే. అయితే మీరు ఈ ఫెయిల్ అయిపోతే మన జీవితం ఏమైపోతుందనే భయంతో ఎవరు కూడా పాస్ అయినా ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు. కొంతమంది ఫెయిల్ అవుతారని భయంతో కూడా నిర్ణయం తీసుకోవద్దు, తక్కువ మార్కులు వచ్చాయని కూడా నిర్ణయం తీసుకోవద్దు. ఇవన్నీ మనకు జీవితంలో వచ్చిపోతుంటాయి. పాసింగ్ క్రౌడ్స్ లాంటివి, అంటే మనకు దారిపోయే కుక్కలు ఎలా మురుగుతాయో అలాంటివి అనుకోండి. సో ఫెయిల్ అయితే ఇలాంటి జీవితం అయితే అయిపోయిందని భ్రమలు మీరు పెట్టుకోవద్దు దయచేసి. ఇక్కడ చూడండి, పరీక్షలు ఫెయిల్ అయితే జీవితంలో ఓడినట్లు కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నమాట. సో దయచేసి ఇది అందరూ కూడా మీరు ఈరోజు ఫలితాలు అనేవి ఉదయం 11 గంటలకే వచ్చేస్తున్నాయి. మీకు అందరికి తెలిసిన విషయమే, ఫస్ట్ ఇయర్ది అండ్ సెకండ్ ఇయర్ది కలిపి ఈరోజు మనకు 11 గంటలకి అయితే రిజల్ట్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఈ ఫలితాలు అనేవి మనకు ఫెయిల్ అయ్యారని కానీ మార్కులు తక్కువ వచ్చాయని కానీ వాళ్ళు తిట్టకండి దయచేసి. కనిపించిన మీరే వాళ్ళపై ఎంతో కొంత నమ్మకం కలిగించండి, అంతేగాని వారి భయభ్రాంతులు గురి చేశారనుకోండి, మీరు ఎంతకాలం చదివి పెంచి పోషించి అలాగే ఈ యొక్క విద్యార్థుల ఈ చైల్డ్ ఒక ప్రభావాన్ని దాటుకుని వచ్చి ఇప్పుడు వారిని బలికానివ్వద్దు దయచేసి. పరీక్షలు అనేవి వచ్చిపోతుంటాయి, ఆప్షన్ ఉంటుంది, సప్లై ఉంటుంది, అప్పుడు కూడా పాస్ అవ్వచ్చు. అప్పుడు కూడా పాస్ అయితే ఏవేవి అయిపోతుందని భ్రమలు పుట్టిస్తే దానివల్ల ఏం కాదు. సో ఫలితాలు అనేవి ఈరోజు 11 గంటలకు వస్తున్నాయి. వచ్చిన తర్వాత వాట్సాప్లో ఎలా డౌన్లోడ్ చేసుకుని వీడియో పెడతాము, అలాగే వెబ్సైట్లో ఎలా డౌన్లోడ్ చేసుకుని వీడియోలు పెడతాము. దయచేసి అందరూ గుర్తించండి, అప్డేట్స్ అనేవి మీకు అందిస్తుంటాం. 11 గంటలకు ఫలితాలు అయితే రాబోతున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. జై హింద్.